సో రాష్ట్రంలో గురుకులాల దరఖాస్తులకు సంబంధించిన ఒక వార్త ఇది. విద్యార్థుల తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేంటంటే గురుకుల దరఖాస్తుదారులకు కుల ఆదాయ కష్టాలు. సో క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించి అనేక సమస్యలు వస్తున్నాయట. కొత్త నిబంధనలతో తల్లిదండ్రులకు ఇబ్బందులు, ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన, నిబంధనలు సడలించాలని వినతి. సో దీనికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం మనం. సో అంటే సీట్ వచ్చిన తర్వాత ఇవ్వాల్సిన కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ముందే అడగడంతో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారట. అదేందో వార్త చూద్దాం ఒకసారి. గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే డిసెంబర్ 21 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా ఫిబ్రవరి 1వ తేదీ వరకు అప్లికేషన్లకు అవకాశం ఇచ్చింది. అయితే కొత్త నిబంధనల వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రులకు పరేషాని వచ్చి పడింది. గతంలో విద్యార్థి చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇచ్చే బోనాఫైడ్తో, సో ఇదివరకు మనం బోనాఫైడ్ తోటి ఆధారంగా మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అయితే దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఇబ్బందులు లేకుండా ఉండేవి. కానీ ఇప్పుడు కుల ఆదాయ సర్టిఫికేట్లు తప్పనిసరి అనే నిబంధనను పొందుపరిచారు. సో ఇదివరకు ఏదైతే 5వ తరగతి దాకా ఏ స్కూల్లో చదువుకున్నామో ఆ ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన బోనాఫైడ్ తోటి ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు గురుకులాలకి. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనే నిబంధన చేసిర్రు. సో దాంతో ఇబ్బంది అవుతుందట. దాంతో ఈ ధృవపత్రాల కోసం తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. కుల ఆదాయ సర్టిఫికేట్లు కావాలంటే నోటరీ, గెజిటెడ్ ఆఫీసర్ల సంతకాలు, తహసీల్దార్ కార్యాలయ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో సీటు వచ్చాక సమర్పించాల్సిన ధృవపత్రాలను ఇప్పుడే ఇవ్వాలనడం ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అప్లికేషన్ ప్రాసెస్ని ఇంకా ఈజీ చేయాల్సి ఉండగా మరింత కఠినతరం చేయడం సరికాదని పేర్కొంటున్నారు. ఇలా అయితే దరఖాస్తు లేని పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నిబంధనలు సడలించాలని పోషకులు కోరుతున్నారు. మొత్తంగా గురుకులాల దరఖాస్తులకు కుల ఆదాయ సర్టిఫికేట్ల కష్టాలు అయితే వచ్చి పడ్డాయి. సో ప్రభుత్వం దీని మీద ఏమైనా అవకాశం ఉంటే నిర్ణయం తీసుకోవాలి.